అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం నిచ్చుటకును వచ్చెనని చెప్పాను. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. ఈ లోకాధికారులు తమ పనివారి చేత పరిచారము చేయించుకుంటారు. పనివారు తమ యజమానులకు పరిచారము చేయవలసిందే. అయితే పరలోకం నుండి దిగివచ్చిన మన ప్రభువైన యేసుక్రీస్తు తాను యజమానుడై ఉండి కూడా తన శిష్యుల చేత పరిచారము చేయించుకోలేదు. తాను అప్పగింపబడిన రాత్రి తనను తాను తగ్గించుకొని తన శిష్యుల పాదములన్నిటినీ ప్రభువు కడిగి తుడిచారు. దేవునికి స్తోత్రము, ఆమేన్. అలాగే శిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకొని మనుషులందరి రక్షణ కొరకు తన ప్రాణాన్ని అర్పించారు. అందుకే దేవుడు ఆయనను అత్యధికముగా హెచ్చించి అన్ని నామముల కంటే పైనామమును ఆయనకు అనుగ్రహించారు. ఆమేన్, హల్లెలూయా. మనము కూడా క్రీస్తు వలె తగ్గించుకొని పరిచారకులుగా మారితే దేవుడు తగిన సమయమందు మనలను హెచ్చించి ఆశీర్వదిస్తారు. ఆమేన్. ప్రభువా, మేము కూడా మమ్మల్ని మేము తగ్గించుకొని మీ అడుగుజాడలలో నడుచుచు మీ ఆశీర్వాదములు పొందగలిగినట్లు అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీరు దేవుడై ఉండి కూడా ఈ లోకానికి అధిపతివై ఉండి కూడా ప్రభువా మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఈ లోకంలో అవతరించారు. మీ శిష్యుల చేత పరిచారం చేయించుకోలేదు కానీ మీరే వారికి పరిచారం చేశారు. ఎంత గొప్ప దేవుడునైనా మేము కూడా ఇటువంటి తగ్గింపు జీవితాన్ని కలిగి పరిచారకులుగా ఈ లోకంలో జీవించే భాగ్యము, మమ్మల్ని మేము హెచ్చించుకొనక తగ్గించుకునే భాగ్యము మాకు అనుగ్రహించండి. తగిన సమయమందు మీ చేత హెచ్చింపబడి దీవించబడినట్లుగా మీ కృప మాకు అనుగ్రహించండి. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ మమ్మలను అలాగూ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసు సన్నిధి మనకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.